ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్ వడ్డేమాను. సో ఐమ్ వెరీ హ్యాపీ టుడే. చాలా సంతోషంగా ఉన్నాము. సో మిత్రులారా, మన వాళ్ళు ఇంకా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే గనక జూమ్‌కి ఇన్వైట్ చేయండి. సో మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం. సో 1 మినిట్‌లో ఎవరైతే జూమ్ మీటింగ్ స్టార్ట్ చేసే కంటే ముందు సప్లిమెంట్స్ వాడేవాళ్ళు కానీ, అమృతం తాగేవాళ్ళు కానీ, సీఎండీ తాగేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే గనక ప్రతి ఒక్క లీడర్ మీ ప్రొడక్ట్‌ని మీరు షేర్ చేసుకోవచ్చు. సో ఈరోజు నేను సీఎండీ డ్రాప్స్ నేను యూజ్ చేస్తున్నాను. సో చాలా అంటే చాలా బ్రహ్మాండమైన ప్రోడక్ట్ సీఎండీ డ్రాప్ అనేది. సో ఈ ప్రోడక్ట్ నేను వాడుతున్నాను. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకున్న ఏ ప్రోడక్ట్‌నైనా మీరు యూజ్ చేయొచ్చు. సో ఇంకా మన వాళ్ళు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే గనక వారికి కాల్ చేయండి. ఆల్రెడీ 1K దాటేసినాం. యూట్యూబ్ లైవ్‌లో ఉంది. సో ఆ లైవ్‌లోకి మనం వాళ్ళని ప్రమోట్ చేయండి. సో లైవ్ లింక్‌ని కూడా మీరు షేర్ చేయండి. మనం సెషన్ స్టార్ట్ చేద్దాం. సో ఈ జూమ్ వినడం ద్వారా, జూమ్‌లో రెగ్యులర్‌గా ఉండడం ద్వారా మనం మరింత నాలెడ్జ్‌ని తీసుకోవచ్చు. మరింత ఉత్సాహంగా పనిచేయొచ్చు. సో అరే! నేనేం చేస్తున్నా అనే ఒక క్లారిటీ నుంచి నేనిది చేస్తున్నా అనే ఒక క్లారిఫికేషన్‌కి మీరు రావచ్చు. సో కాబట్టి ఎవ్రీడే జూమ్ మీటింగ్ అనేది, వీక్లీ జూమ్ మీటింగ్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆల్రెడీ యూట్యూబ్ లింక్‌ని కూడా గ్రూప్‌లో షేర్ చేయడం జరిగింది. సో ఆ లింక్‌ని కూడా మీకు ఎవరైతే లీడర్స్ ఉన్నారో, మీ గ్రూప్స్ ఉన్నాయో ఆ గ్రూప్‌లలో షేర్ చేయండి. సో ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ నుంచి మనము స్టార్ట్ చేద్దాము. సో భగవంతుడు ముందుగా నా గురించి ఇంట్రడక్షన్ ఇస్తాను. కొత్తవారు ఎవరైతే ఉన్నారో వారి కోసం. సో నా పేరు శ్రీనివాస్ వడ్డేమాను. నేను హైదరాబాద్‌లో ఉంటాను. సో వెస్టీజ్ ఆపర్చునిటీలో డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్‌గా ఉన్నాను. సో ముందుగా భగవంతుడికి, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నేను పాదాభివందనం తెలియజేస్తాను. నా విద్య నేర్పిన గురువులకి. సో ఈ వెస్టీజ్ అనే అద్భుతమైన ఆపర్చునిటీని పరిచయం చేసిన నా గ్రేట్ అప్‌లైన్, నా గ్రేట్ మెంటర్, నా బ్రదర్ పురుషోత్తం దాసు గారు అండ్ పూర్ణిమ మేడం గారికి కూడా నేను పాదాభివందనం చేస్తాను. సో ఎందుకు అంటే జీవితంలో ఇంత బ్రహ్మాండమైన ఆపర్చునిటీని నేను తీసుకున్నాను వారి ద్వారా. భగవంతుడికి, సృష్టిని పరిచయం చేసిన భగవంతుడికి, ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు, ఈరోజు ఈ జీవితాన్ని ఇంత బ్రహ్మాండంగా ముందుకెళ్ళడానికి ఈ ఆపర్చునిటీ చూపించిన నా అప్లయన్స్ కూడా నాకు అంతే. సో యద్భావం తద్భవతి. సో మనం ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే ఉన్నామో, ఏ పనైతే ఏ ఏ ఉద్దేశంతో పని చేస్తా ఉన్నామో, సో అదే ఉద్దేశంగా మనకది రావడం జరుగుతా ఉంటుంది. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఎందుకు వెస్టీజ్‌లో చాలామంది సక్సెస్ అవ్వలేకపోతున్నారు? సక్సెస్ అవ్వడానికి గల రీజన్ ఏంది? ఎందుకు అవ్వలేకపోతున్నారు? ఒకవేళ సక్సెస్ అవ్వాలంటే ఏం జేయాలా? అర్థమవుతుంది గదా మీ అందరికీ? సార్ మేము చాలా పని జేస్తా ఉన్నాం. మేము సక్సెస్ కాలేకపోతున్నాము. సో ఏం జేయాలా ఇంకా? ఇంతకంటే ఏం జేయాలా? అందరూ సక్సెస్ అయితుర్రు గానీ మేమే ఎందుకు అయితలేము? అనే ఒక క్వెషన్ అనేది చాలా మందిలో ఉండిపోయింది. ఆ క్వెషన్‌కి ఆన్సర్ ఈరోజు నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో లీడర్స్, ఇది లైవ్ సెషన్. మీరు వీడియోలు ఆఫ్ చేసుకొని, మీరు నిద్రలు పోతూ, మీరు వీడియోలు ఆన్ చేసుకొని, ఈ జూమ్‌కి ప్రయారిటీ ఇయ్యకపోతే, ఈ జూమ్‌లో మీరు ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది డ్యూటీ కాదు. ఈడ మీ బాస్ ఎవ్వడు లేడు. సపరేట్‌గా జూమ్ బంద్ చేసుకొని, నిద్రపోయేటోళ్ళు నిద్రపోండి. సో మీకు ఇంకేదైనా బిజీ వర్క్ ఉంటే, ఆ బిజీ వర్క్ చూసుకోండి. ఎందుకంటే
మనం ఈ జూమ్ ద్వారా నాలెడ్జ్ నేర్చుకోవడానికి వచ్చాం. ఇక ఈ జూమ్ ఆఫ్ జేసి ఇంకా మనం వేరే పనులు చేస్తున్నా, జూమ్ ఆఫ్ జేసి నిద్రపోతున్నా, ఇంగ ఇది అనవసరమేమో. ఎందుకంటే ఈ నాలెడ్జ్ తీసుకుంటే మనం ముందుకెళ్ళగలం. నాలెడ్జ్ తీసుకోకపోతే మనం ముందుకు వెళ్ళలేము. ఎవరైనా రైట్ ప్లేస్‌లో ఉంటే మాత్రమే మీ జూమ్ వీడియోని ఆన్ చేసుకోండి. ఒకవేళ రైట్ ప్లేస్‌లో లేకపోతే బనీన్‌ల పైన గాని, షార్ట్స్ పైన గాని కూర్చొని ఈ జూమ్‌ని ఆన్ చేయొద్దు. రెండో విషయము, జూమ్ ఆన్ జేసి దయచేసి మీ ఫ్యాన్‌లని, మీ గోడల్ని చూపియకండి. సో, చాలామంది మేము ఫ్యాన్‌లతో, గోడలతో మాట్లాడే ప్రయత్నం జేయాల్సొస్తుంది. కొంచెం మొఖాలు కనిపించినప్పుడు మేము ఇంకొంచెం బ్రహ్మాండంగా, ఇంకొంచెం ఉత్సాహంగా మాట్లాడగలము. సో, ఇది చెప్పడానికి మంచి అనిపిస్తే లేకుండొచ్చు. కానీ మేము చెప్పాలంటే గూడా మంచి అనిపిస్తలేదు మాకు. వినడానికి మంచి అనిపియకపోతే. సో, చాలామంది లీడర్స్ ఉన్నారు. బస్‌లో జర్నీ చేస్తన్నారు. వంటలొండుతా ఉన్నారు. సో, ఆ! చాలా చాలా పనులు చేస్తా ఉన్నారు. నిజంగా గ్రేట్ అండి. సో, సెషన్‌లో వెళ్ళిపోదాం. నా మాట ఎవరైతే ఆలకిస్తున్నారో మీ అందరికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సో, ఎవరిని నొప్పించడానికి కాదు ఈ మాటలు. సో, ఎందుకంటే మనం ఏదైతే చేస్తున్నామో, మనం ఏదైతే మాట్లాడుతున్నామో అదే మన డౌన్‌లైన్ కాపీ కొడతారు. మంచి అనేది 1% మాత్రమే స్ప్రెడ్ అవుతుంది. కానీ అదే చెడు అనేది 100కి 100% స్ప్రెడ్ అవుతుంది. సో, కాబట్టి దయచేసి ఇవన్నీ మనము ఇంప్లిమెంట్ చేయగలగాలి. చేయగలిగినప్పుడే మనం ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో, మిత్రులారా టాపిక్‌లోకి వెళ్దాం. సో, వై వెస్టీజ్ ఇన్ యువర్ లైఫ్? మీ జీవితంలో వెస్టీజ్‌ని ఎందుకు తీసుకుంటున్నారు? ఎందుకు వెస్టీజ్ మీకు కావాలి? తిమోతి గారు వాయిస్ వస్తుందండి. మీరు నెట్‌లో సిగ్నల్‌లో లేనట్టున్నారు. ఒకసారి చూసుకోండి. సో, వాయిస్ క్లియర్ ఉంది గదా! లీడర్స్ అందరూ? ఉంటే థమ్స్ అప్ బెట్టండి. డన్. థాంక్ యూ. సో, వాయిస్ క్లియర్ ఉంది. మీరు కొంచెం నెట్ అక్కడిక్కడ మీకు ఇబ్బందైతే గనుక కొంచెం చేంజ్ అవ్వండి ప్లేసు. సో, మీకు క్లారిటీ వస్తుంది. సో, రైట్. మనం టాపిక్‌లో వెళ్దాం. వెస్టీజ్ అనేది ఎందుకు తీసుకోవాలి? అసలు వెస్టీజ్ ఎందుకు చేయాలి? వెస్టీజ్ లేకపోతే అసలు లైఫ్ ఏముంటది? వెస్టీజ్ ఉంటే లైఫ్ ఏమైతది? సో, మరి ఎందుకు వెస్టీజ్‌లో అందరూ డిసైడ్ అవ్వరు? ఎందుకు వెస్టీజ్ చేయాలని అందరూ అనుకోవట్లేదు? వీటన్నిటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో, ఆల్‌మోస్ట్ మన లీడర్స్ అందరూ గూడా చాలా మంచి మంచి టాపిక్స్‌ని కవర్ చేస్తా ఉన్నారు. ఎవ్రీ సాటర్‌డే. చూడండి ఆహ్, ఒక్కొక్క టాపిక్ గురించి ఒక్కొక్క లీడర్ వాళ్ళ అనుభవాలను మాట్లాడుతా ఉన్నారు ఇక్కడ నుంచి. సో, మన గ్రేట్ లీడర్, గ్రేట్ మెంటర్ పురుషోత్తం దాసు సార్, పూర్ణిమ మేడం. సో, మనకి చాలా మంది ఆల్ టీయూ సీరీస్ లీడర్స్ ఉన్నారు. ఒక్కొక్క వారం ఒక్కొక్క టాపిక్‌ని ఎంచుకొని మీకు క్లారిటీ ఇవ్వడానికి గల కారణం ఏముందంటే, ఈ బిజినెస్ ఆపర్చునిటీ మీకు అర్థం గావాలి. మీరు ఈ బిజినెస్‌లో సక్సెస్‌ఫుల్‌లో ఉండాలి అనేది మా యొక్క ఆలోచన. వెస్టీజ్‌ని ఎందుకు అందరూ తీసుకోలేరు అంటే, ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరూ డ్రీమర్స్ లేరు. వెస్టీజ్ డిసైడ్ అయింది డ్రీమర్ కోసం. వెస్టీజ్ రెడీ అయింది డ్రీమర్ కోసం. మన డ్రీమ్‌ని నెరవేర్చుకోవడం కోసం. సో, ఎంతమందికి డ్రీమ్ ఉంది మరి? సో, ఎవరైతే సార్ నేను నెత్తి పగలగొట్టుకొని చెప్తున్నా సార్. అయినా ఇతనొస్తలేడు సార్. ఆ మేడమ్ వస్తలేదు సార్. ఆ ఆంటీ గారికి చెప్పాను. ఆ అంకుల్ గారికి చెప్పాను. వాళ్ళసలు ససేమిరా ఒప్పుకోవట్లేదు. ఎట్లా సార్ అంటే నేను చెప్తున్నాను. భాయ్ సాబ్ వాళ్ళకి డ్రీమ్ లేదు. నువ్వు కాదు గదా! భగవంతుడొచ్చి చెప్పినా గూడా వాళ్ళు వినరు. ఎందుకు?
వెస్టీజ్‌లో ఉండాలి అంటే అతనికి జీవం ఉండాలి. ప్రాణం ఉండాలి. నీళ్ళల్లో ఏ వస్తువైనా కొట్టుకుపోతది. ఆ నీటికి ఎదురీదాలంటే ప్రాణం ఉండాలి. సో, నువ్వు వెస్టీజ్ చేయాలంటే గూడా నీ దగ్గర జీలుండాలి. నువ్వొక డ్రీమర్ అయ్యుండాలి. ప్రాణం ఉండాలి. అదుంటే తప్ప నువ్వు ముందుకెళ్ళలేవు. అంటే ఏం మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గారు? ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ ప్రాణం లేకుండా బతుకుతున్నారా అంటే, అరే! ఉంది అంతే. డ్రీమ్ లేదు. ఎంతోమంది మీకు తెలిసిన వ్యక్తులు ఈ బిజినెస్‌ని ఎంతో నీట్‌గా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. మరెందుకు రాట్లేరు? మీరెందుకొచ్చారు? మరి వాళ్ళెందుకు రాట్లేరు? అర్థమవుతుందా మీకు? వెస్టీజ్ చేయాలంటే ఒక డ్రీమ్ ఉండాలి. ప్రాణం ఉంటే గాదు. ఒక డ్రీమ్ ఉండాలి. సో, క్వెషన్ ఏసుకోవాలి మనకు మనం. అరె! నా జీవితం ఏమైతుంది? ఈ భూమి మీదకి నేనెందుకొచ్చాను? నా జీవితం ఏం నడుస్తుంది? ఈరోజు నేను ఎలాంటి పొజిషన్‌లో ఉన్నాను? ఇంకా ఇట్లనే ఉంటే నేనెప్పుడు సక్సెస్ అవుతాను? అసలు ఎండ్ అనేది ఏముంది నా లైఫ్‌లో? ఎప్పుడైతే ఆత్మ పరిశీలన ఒక వ్యక్తి చేసుకుంటాడో అక్కడి నుంచి గేమ్ స్టార్ట్ అవుతది. 3 రకాలుగా ఆలోచిస్తారు జనాలు. నాకేమొద్దు. ఫస్ట్ వ్యక్తి అంటాడు. నాకేమొద్దు. ఆకలైతే తింటా. నిద్రొస్తే పంటా. పని ఉంటే చేస్తా. నాకే టెన్షనొద్దు. నాకే లొల్లొద్దు. సావొచ్చినాడు సస్తా బస్. నాకొద్దు. ఏ తలనొప్పులు నాకొద్దు. ఏ నెత్తి నొప్పులొద్దు. వద్దు. టెన్షన్ తీసుకోను. వీళ్ళు ఎట్లాంటోళ్ళంటే పెట్రోల్ బంక్ దగ్గర ఒకరోజు పెట్రోల్ ధరలు పెరిగినాయని ఓ లొల్లి లొల్లి చేస్తుండంట. వాడెళ్ళిపోయిండంట. ఒక రిపోర్టర్ మైక్ తీసుకొని పోయి అందరిని అడుగుతుండంట. పెట్రోల్ ధర పెరిగింది గదా! మీరేమనుకుంటున్నారు? పెట్రోల్ ధర పెరిగింది గదా! మీరేమనుకుంటున్నారు? ఒక వ్యక్తేమో ఇట్లయితే ఎట్లా బతకాలా? ఇట్లయితే ఎట్లా చేయాలా? ఏందసలు ఉప్పులు, పప్పులు పెరిగిపోయినాయి. అవి ఇవి ఇవి ఏదో పట్టుకుంది. రెండోడు పోయిండంట. వాడు ఎంతనన్నా పెంచుకొని నేను పోసేది 50 అంటాడంటాడు అంతే. ఇగో ఈ కేటగిరీ వీడే. బతుకుంటాడు భూమి మీద అంతే. ఓ డ్రీమ్ ఉండదు. ఏముండదు. ఇంగా ఏం ఆలోచించడు. వన్ ఓన్లీ అతని ఆలోచన అతను వెళ్ళిపోతాడు అంతే. ఎవడేది చెప్పినా ఇనడు. ఎవడేదన్నా ఉందన్నా రాడు. ఎవరి మాట పట్టించుకోడు. వీలైతే తన మాట తను గూడా వినడు. అట్లాంటోడికి ఈ బిజినెస్ గురించి డిస్కస్ చేయడం అనేది దండగ. టైమ్ వేస్ట్ ముచ్చట. రెండో కేటగిరీ ఉంటాడు. భయస్థుడు. పెట్రోల్ పెరిగిందంటే, "ఓ కొడుకా పెట్రోల్ పెరిగిందిరా" అంటాడు. ఉప్పులు పెరిగినాయిరా అంటే ఉప్పులు పెరిగినాయని భయం. ఇక పప్పులు పెరిగినాయంటే కింద పడి కొట్టుకుంటాడు. ఇంకా బట్టలు రేట్లు పెరిగినాయంటే వాడు అంత హైపోత్ క్యాండిడేట్. పోనీ ఇతనన్నా ఏమన్నా వచ్చి బిజినెస్ చేస్తాడా అంటే, ఈడు భయపడడానికే సరిపోతాడు. బిజినెస్ ఏం చేస్తాడు? అర్థమవుతుందండి? భయపడడానికే టైం సరిపోదు. ఇంక బిజినెస్ ఏం చేస్తాడు? ఏదున్నని ఉండని. టీవీలో ఖమ్మం మునిగిపోయిందంటే, "అయ్యా! రామచంద్ర ఖమ్మం పోయిండంటాడు." ఈడు పని చేయడు. ఖమ్మం మునిగిపోయిందంటాడు. ఈడేందో ఇదైపోయింది, లొల్లైతుంది, అదైతుందంటే, ఆ లొల్లిని ఈడే భయపడిస్తాడు. పాకిస్తాన్ నుంచొచ్చి ఈడెవరో బాంబులు పెడుతుర్రంట, ఇదంట, అదంట, హోల్ సిటీ మొత్తం ఆగమాగమైందంట. ఓరియమ్మమ! ఇదే భయమే ఉంటది. ఇంక అంత ఇంకేముండదాడ. జాబ్ మాత్రం మర్చిపోకుండా చేస్తాడు. రెండో కేటగరీ. మూడో కేటగరీ వ్యక్తి ఉంటాడు.
ఇతనికి ఒక పటిష్టమైన ఆలోచన ఉంటది. జీవితం పట్ల, సంసారం పట్ల, ఫ్యామిలీ పట్ల, పిల్లల పట్ల, తల్లిదండ్రుల పట్ల, సమాజం పట్ల. అసలు వాట్ ఈజ్ మై సిట్యుయేషన్? వాట్ ఈజ్ మై లైఫ్? ఎవ్రీ డే ఇతను చెక్ చేసుకుంటాడు. ఇతను లెక్కలేసుకుంటాడు. నా జీవితం ఏముంది? నా లైఫ్‌లో నా డ్రీమ్స్ ఏమున్నాయి? నా డ్రీమ్స్ కోసం నేనేం పని చేస్తున్నా? ఈ పని చేయడం వల్ల నా డ్రీమ్ ఫుల్‌ఫిల్ అయితదా? లేదంటే నేను ఇంకేదన్నా ఆపర్చునిటీని చూసుకోవాలా? పార్ట్ టైమ్. అది వెస్టీజా? ఇంకోటా సంబంధం లే. కానీ తన ఆలోచనలో, తన బుర్రలో ఆలోచనలు తిరుగుతానే ఉంటాయి. ఇంకా నేనేమో జెయ్యాలా? నాకేమో తక్కువుంది. నా జీవితంలో నాకింకేదో ల్యాకింగ్ ఉంది. నేనింకా నెమరు వేస్తూనే ఉంటాడు. ఏం పని జేయాలా? కూరగాయలమ్మాలనా? రాగి జావ తయారు జేసి పొద్దుగాల అమ్మాలనా? సాయంత్రం ఏదైనా పరాటా జేయాలనా? ఆలు కుర్మా పరోటా జేయాలనా? లేపోతే నా ఫ్రెండ్స్ ఎవరైనా కలిసి టిఫిన్ సెంటర్ పెట్టాలనా? లేపోతే పార్ట్ టైమ్ ఏదైనా ఇంకో జాబ్ వెతుక్కోవాలనా? డాటా ఎంట్రీ కొట్టాలనా? లేపోతే ఇంకేదైనా బిజినెస్‌ని సెలెక్ట్ జేసుకోవాలనా? లేదంటే ఇట్లాంటి వెస్టీజ్ ఆపర్చునిటీని నేను తీసుకొని పార్ట్ టైమ్ బేసిస్‌లో దీన్ని నేను డిసైడ్ అవ్వాలనా? నేనొక్క వెస్టీజ్ గురించే మాట్లాడట్లే. మిత్రులారా మీరు ఆలోచించండి. ఈ రకమైన మైండ్‌సెట్ ఉన్న వ్యక్తులు ఏదో ఒకటి ఆలోచిస్తారు బయట. ఈ ఆలోచించే వ్యక్తులలో గూడా 2 రకాలుంటారు. ఒకటి, ఒక రకమైన వ్యక్తి. ఇగ దొరికిందాన్నల్లా చేసుకుంటూ పోతాడు వాడు. ఏదన్నా దొరకని ఇప్పుడు ఎవడన్నొచ్చి "అరే! రాగి జావ చేసి అమ్మితే ఎట్లుంటదంటే" అరె! రేపటి నుంచే రాగి జావ చేస్తాడు. ఇది వర్కౌట్ కాదు గానీ, మనం ఏదన్నా ఒక టిఫిన్ సెంటర్ పెట్టాలి బండి తీసుకొని. అంటే, "చలో పోదాం పా" అంటాడు. వాళ్ళ వైఫ్ దగ్గరికెళ్తాడు. ఉన్న బంగారం తీసుకొచ్చి బ్యాంక్‌లో పెట్టి మళ్ళీ టిఫిన్ సెంటర్ పెడతాడు. ఎన్ని రోజులు? నెల రోజులు నడిపిస్తాడు. తర్వాత ఇది నడవదని చెప్పి మళ్ళీ వదిలేస్తాడు. ఇంకెవడో వచ్చి జాబ్ చెప్తాడు. జాబ్ బావుంటదంట. చేయొచ్చు అంట. ఆ! పోయి జాబ్‌లో జాయిన్ అయితాడు. 2 నెలలు పని చేస్తాడు. నెల రోజులు పని చేస్తాడు. టైం ఎక్కువైతుంది జాబ్‌లో అని వదిలేస్తాడు. ఇట్లా కాదని చెప్పి ఆ ర్యాపిడో యాప్ ఏసుకొని ర్యాపిడో నడుపుతాం. నెల రోజులు నడిపినంక "నీయమ్మ పెట్రోల్‌కే డబ్బులన్నీ పోతున్నాయి. ఇంకా నేను బిజినెస్‌లో ఈ జాబ్‌లో నాకే డబ్బులొస్తాయి. ఈ ర్యాపిడోలో నాకే డబ్బులొస్తాయి." వదిలేస్తాడు. ఇక ఈయన నిశ్చలమైన మనస్తత్వం కాదు. ఏది దొరికితే అది చేస్తూనే ఉంటాడు. ఏది దొరికితే అది చేస్తూనే ఉంటాడు. పోనీ అలానన్నా సక్సెస్ అయితాడా అంటే 100కు 1,00,000% సక్సెస్ కాడు. ఇంకొక రకమైన వ్యక్తి ఉంటాడు. ఈ ఆలోచన కలిగిన వ్యక్తులలోనే నెక్స్ట్ కేటగరీ పర్సన్ ఉంటాడు. ఇతను పట్టుకోడు. పట్టుకుంటే దాని అంతు చూసేంత వరకు వదిలేయడు. సో, ఆ కేటగరీ వ్యక్తులే పురుషోత్తం దాసు గారు, పూర్ణిమ గారు, శ్రీనివాస్ వడ్డెమాన్ గారు, ఆంజనేయులు రాసుమూరి గారు, సంధ్య గారు, గీత గారు, రాజు తేజస్వి గారు, పవన్ రాజు గారు. ఈ జూమ్‌లో గూడా చాలా మంది లీడర్స్ ఉన్నారు. మీరందరూ ఇది తీసుకున్న తర్వాత గూడా ఇంకొక ఆలోచనొచ్చింది అంటే మీకు దండం పెడతా. మీరు ఏ కేటగరీలో నాకు తెలవదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆలోచన విధానాన్ని మనం ఎప్పుడైతే మార్చుకుంటామో, మన జీవన శైలి మారుతది. ఈ ఆలోచన అంటే మన మైండ్ అనేది చాలా
యాహ్! ఓకే. యెస్. కొంచెం ఇక్కడ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్లుంది నా దగ్గర గూడా లీడర్స్. సో, ఇప్పుడు క్లియర్ చేశాను. యెస్. థాంక్ యూ. సో, మన ఇంట్లో సింక్ చాలా పెద్దది. కానీ దాని హోల్ చాలా చిన్నది. మనము చెత్త, సోరకాయ ముక్కలు, ఇవి పప్పులు, ఉప్పులు అన్నీ పడేస్తాం లాస్ట్‌కి కడిగేటప్పుడు. అది వెళ్ళిపోయి అంతా ఆ హోల్ దగ్గర జామ్ అయిందనుకోండి. వన్ డే క్లీన్ చేయలేదు. సెకండ్ డే క్లీన్ చేయలేదు. థర్డ్ డే క్లీన్ చేయలేదు. ఫోర్త్ డే పరిస్థితి ఏంది ఇంట్ల? అయితదా ఇంట్లో మనం ఉండడం? ఆ గబ్బుకి సచ్చిపోతాం మనం. అట్ ది సేమ్ టైమ్ సింక్ విషయంలోనే మనం ఇంత ఆలోచించినప్పుడు, నీ మైండ్‌లో ఎన్ని చెత్త ఏస్తున్నావు? థింక్ యువర్ సెల్ఫ్. ఎవ్వడు రోడ్డు మీద పోయేవాడు ఏ చెత్త ఏస్తే ఆ చెత్తని లోపలేసుకుంటాం మనం. అరే! ఆడు అట్లా అయిందంటాడు. అరే! అట్లా అయిందా? ఈడిట్లా జరిగిందంట. అరే! ఇట్లా జరిగిందా? అరే! నీకు అవసరమా ఇవన్నీ? నీకేదవసరం? నువ్వు ఎవడికి చెవులిస్తున్నావు? ఇంకొక విషయం ఏమున్నదంటే, అవసరమొచ్చే విషయాన్ని తప్ప, అవసరం రాని విషయాలన్నిటిని మాట్లాడతాం. నీ ఫోకస్ యాడుంది? నీ సక్సెస్ పైన. నీ సక్సెస్ కావాలంటే ఏం జేయాలే? దానికి సంబంధించిన ఏదో వర్క్ అది గాదు. పక్కోళ్ళ మీద బురద జల్లకపోతే మన పానం ఊకోదు. ఓ సారు బిజినెస్ చేస్తలేడంటగా? అది అవసరం మనకి. ఆయన మానాన ఆయన పని జేసుకుంటాడు. ఆయన డ్యూటీలో ఉంటాడు. పుస్తకాలు రాసుకుంటాడు. జూమ్ వింటాడు. అన్నీ జేసుకుంటాడు. ఆయన పని ఆయన జేసుకుంటాడు. ఆయన గెలుస్తాడు. ఆయన డబ్బులొస్తాయి. ఆ జోలి ఇప్పుడు నేను వేరోనితోని డిస్కస్ చేయాలె. ఏందంట చేస్తలేడంటగా? ఇన్ని రోజులు బానే చేసిండంట గాని ఇప్పుడు చేస్తలేడంటగా? ఆయన పని జేసుకుంటాడు. ఆయన ఇన్‌కమొస్తది. ఆయన పిన్ మారుతాడు. అంతా అయిపోతది. ఈ మాట్లాడుకున్న ఇద్దరిది మొత్తం పోతది. అనవసరమైన విషయాలు. ఇప్పుడు మీటింగ్స్ జరుగుతలేవంటగా? ఆ సార్ చేస్తలేడంటగా? ఏంది డెమోలయితలేవు? అయినా ఎవడు చెప్తే ఎవడింటుండు? మన పనిని మనం ఆలోచించి, మన పనిని మనం జేసుకోగలిగితే చాలు. ఈ జీవితంలో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. దురదృష్టం ఏందంటే, మన ఒక్క పనిని పక్కన పెట్టి మిగతా పనులన్నీ మనం చూసుకుంటాం. అదే వచ్చింది లొల్లి. సో, ఈ థర్డ్ కేటగరీ వ్యక్తి నా జీవితం బాగుపడాలంటే నేనేం జేయాలి? అని ఆలోచించి అతను సెర్చ్ చేయడం మొదలుపెడతాడు. అతనికతను ఆత్మ పరిశీలన ఏం జేసుకుంటాడంటే, జాబ్‌లో ఇప్పటికి 20 ఏండ్లయితుంది నేను చేయబట్టి. ఒకవేళ మారేదుంటే నా జీవితం ఇప్పటికే మారిపోతుండే గదా! మారలేదు అంటే, మారలేదు అంటే ఇంక నా జీవితంలో ఈ జాబ్ వల్ల నా జీవితం మారదు. నాకర్థమైపోయింది. అంటే నెక్స్ట్ నేను ఏదో ఒక కొత్త ఆపర్చునిటీని చూసుకోవాలి అని డ్రీమ్ జేసి డిసైడ్ అయిపోయి ఉంటాడు. డిసైడ్ అయిపోయి ఉంటాడు. అప్పుడు వెస్టీజ్ ఆపర్చునిటీ అతని జీవితంలోకొచ్చింది. అప్పుడు అతను వేసుకోవాల్సిన క్వెషన్ ఒక్కటే. వై వెస్టీజ్ ఇన్ అవర్ లైఫ్? నా జీవితంలో వెస్టీజ్ ఎందుకు నేను చేయాలి? అప్పుడు నీ బుర్ర పని జేస్తది.
ఎందుకు చేయాలి అన్నప్పుడు నీ బుర్ర పని చేస్తుంది. ఏం పని చేస్తుందంటే, ఒరే నాయన నువ్వు వెస్టీజ్ ఎందుకు చేయాలో తెలుసా? నీకు ఇల్లు లేదు, ఇల్లు తెచ్చుకోవాలి. నీ కార్ లేదు, కార్ తెచ్చుకో. నీ జీతం నీకు సరిపోతలేదు, పార్ట్ టైం ఇన్కమ్ తెచ్చుకో. బంగారం లేదు, ఉన్న తాకట్టు పెట్టినావు గుర్తుందా? ఆ బంగారాన్ని అమ్మినవు అడ్డికి పావుషేరుకే, అది ఈడ కొనుక్కోవచ్చు. బ్యాంకుల అకౌంట్లో పైసలు ఉన్నాయా? మైనస్లో నడుస్తున్నాయి, దాన్ని బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఈ జాబ్ చేయడం వల్ల మనం తిరుపతి కూడా పోలేము, కానీ దీనివల్ల ఫారెన్ ట్రిప్స్ పోవచ్చు. అదే జాబ్ చేయడం వల్ల మన జీవితంలో ఫ్రీ టైం దొరకదు, ఫ్రీడమ్ ఉండదు, కానీ ఇక్కడ ఫ్రీడమ్ ఉండొచ్చు. ఇక్కడ పిల్లల్ని మంచి చదువు చదివించలేము, ఆడ చదివిస్తాము. తల్లిదండ్రులను మంచిగా చూసుకోలేము, పైసలు లేకపోతే తల్లిదండ్రుల మీద ఒరలాల్సి వస్తుంది. ఈడ నువ్వు కేర్ చేయొచ్చు, వాళ్ళని పేరెంటల్ కేర్ తీసుకోవచ్చు. ఇవన్నీ క్వశ్చన్లు వేసుకోవాలి మన జీవితానికి. వెస్టీజ్ లేకపోతే ఏముండే, వెస్టీజ్ రావడం ఎందుకు వస్తుంది నా జీవితంలోకి, నేను ఎందుకు ఆహ్వానిస్తున్నా అంటే నాకు ఇవన్నీ కావాలి కాబట్టి నేను వెస్టీజ్ని ఆహ్వానిస్తున్నా. నిజంగా నీ మైండ్లో ఇవి ఉంటే నువ్వు లీడర్వి. నిజంగా ఇవన్నీ నీ మైండ్లో ఉంటే నువ్వు లీడర్ అవుతావు వెస్టీజ్లో. లేకపోతే వెస్టీజ్లో నువ్వు లేబర్ అవుతావు. గుర్తుపెట్టుకో, నువ్వు లేబర్ కావాలన్నా, నువ్వు లీడర్ కావాలన్నా. ఎందుకు చెప్తున్నా ఈ మాటలు అంటే, ఇవన్నీ ఒక క్లారిటీ నీకు ఉన్నప్పుడే నువ్వు ఈ బిజినెస్ని మరింత స్పీడ్గా పనిచేయడానికి ఆలోచిస్తావు. లేదు, డబ్బులు కావాలి అందుకే వచ్చిన వెస్టీజ్కి, డబ్బులు కావాలి, గాడ పోయి కూడా నువ్వు నరికింది గదే, గీడొచ్చి చేసేది కూడా గదే ఉంటుంది. జాబ్లో దేనికి పోయినావు? నీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోనికి పోయినావు. జాబ్లో నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందా, నీ నీడ్ ఫుల్ఫిల్ అవుతుందా? మిత్రులారా గుర్తుపెట్టుకోండి, నీ గురించి నువ్వు ఆలోచన చేయడం ఎప్పుడైతే ఆపేస్తావో, నీ కుటుంబం గురించి నువ్వు ఎప్పుడైతే ఆలోచన చేయడం ఆపేస్తావో, నీ డ్రీమ్స్ గురించి నువ్వు ఎప్పుడైతే ఆలోచన చేయడం ఆపేస్తావో, నీ బాస్ అంటోడు నిన్ను వాడుకుంటాడు తన డ్రీమ్స్ కోసం, తన లైఫ్ కోసం, తన కుటుంబం కోసం. నేను నీకు అడుగుతున్నా, నీ జీవితం కోసం నువ్వు పనిచేస్తావా, నీ బాస్ జీవితం కోసం పనిచేస్తున్నావా? నీ జీవితంలో ఆలోచించండి. తెలుసు ఆల్రెడీ. జాబ్లో నీ గురించి 1% చేస్తావు, 99% నీ బాస్ గురించి చేస్తావు. కాదని చెప్పండి, ఎవరైనా మెసేజ్ చేయండి. ఇది నిజం. వచ్చిన 10,000 రూపాయలతో నీ కుటుంబాన్ని బాగుపరుస్తావా? వచ్చిన నీ 20,000 జీతంతో నీ లైఫ్ అంతా సెట్ అయిపోతుందా? నీ వచ్చిన 30,000-40,000 జీతంతో నువ్వు ఆస్తులు సంపాదిస్తావా? ఏం మాట్లాడతాను బైసా, ఏం ఆలోచిస్తాను? బిఫోర్ వెస్టీజ్ సుమారుగా 31 లక్ష అప్పు, వాటికి వడ్డీ అంతా కలిపితే 40 లక్షల చేంజ్ ఉండే. నాకు ముందల ఒకటే కనిపిస్తుంది, చచ్చిపోతే అయిపోతుంది. ఎందుకంటే ఇన్ని డబ్బులు అప్పులైతే మనం తీర్చలేనేమో. నా మనసు నాకు ఒకటే చెప్తుంది, అవుతుందా మనతోని, మనం తీర్చగలుగుతామా? వద్దు, ఇవన్నీ వర్కౌట్ కాదు, బస్కో లారీకో అడ్డం పోతే లొల్లి పోతుంది అని మనసు చెప్తుంది. నా ఆలోచన విధానం వస్తుంది సరే, కానీ నా మనసు ఏం చెప్తుందంటే, ఒక పిచ్చోడా, నీ వాల్యూ 40 లక్షలేనా?
పోయేటోడు 10 కోట్లు చేసిపో అంటుంది. నిజం చెప్తున్నా. సచ్చిపోవడంలో కూడా ఫెయిల్ చేసేస్తావా? అల్లన్నా సక్సెస్ కావా? 40 లక్షలు అంత చీపా నువ్వు? వెంటనే రియలైజ్ అయిపోవడం. ఇది కాదు లైఫ్. వెనక్కి రావాలా. అప్పుడు వెస్టీజ్ ఆపర్చునిటీని తీసుకున్నప్పుడు ఎగురుకుంటా, గంతేసుకుంటా రాలే. దాసు సార్ ఈ బిజినెస్ నాకివ్వడం కోసం నిజంగా నేను చాలా సార్లు ఇబ్బంది పెట్టిన దాసు సార్‌ని. ఆయన తెలుసు వీడొస్తే ఏదో ఒకటి చేస్తాడు. ఎట్లో అట్లా చేస్తాడు. వీడిని ఎట్లన్నా లాక్కొచ్చి ఇన్లేసుకోవాలని ఆయనకు తెలుసు. కానీ మనం వినాలి గదా! చెప్పినా గదా! కేటగిరీస్ వైస్‌గా. మా బుర్రలు గూడా అట్లే ఉండే. మేమేమో మారిపోయి యోధులం, ధీరులం, శూరులం గాదు గదా! మేము గూడా మనుషులమే. కానీ మారిన మనుషులం. అర్థమైందండి? మారడం ద్వారా, నిర్ణయం తీసుకోవడం ద్వారా ఈరోజు 5 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో వెస్టీజ్‌లో బిఫోర్ వెస్టీజ్ చాయ్ పెట్టి చుట్టాలొచ్చినోనికి చాయ్ పెట్టిద్దామంటే పాల ప్యాకెట్ లేవు నా దగ్గర. పాల పాకెట్‌కి డబ్బులు లేవు. నా పాపకి పాల డబ్బా కొనుక్కోవడానికి నా దగ్గర డబ్బులు లేవు. దోస్తులను దొంగలను డబ్బులు అడిగి నేను పాల డబ్బాలు కొనుక్కొనొచ్చిన. భగవంతుడా నాకెందుకు ఇచ్చినావు ఈ పాపని? డబ్బులున్నోడి కన్నా ఇస్తే బాగుండు గదా! అని చెప్పి దేవుడికి అనుకునేటోడిని. వర్షం వస్తే బాగుండు దేవుడా జరసేపు ఏడుద్దాం అనిపిచ్చేది. ఏడ్చినా, నవ్వినా, ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా ముందుకే చూసినా తప్పిస్తే వెనక్కి చూడలే. అదే నన్ను ముందుకు నడిపించింది. నా ఆత్మధైర్యం, నా ఆలోచన విధానం. ఎందుకు సార్ వెస్టీజ్‌లో ఒక వ్యక్తి ముందుకెళ్ళలేడు? ఎందుకు సార్ ఒక వ్యక్తి డిసిషన్ తీసుకోలేడు? ఎందుకు సార్ ఒక వ్యక్తి అనుకున్న దాని వైపు మళ్ళలేకపోతుండు అంటే దానికి 3 కారణాలున్నాయి. ఒకటి భయం, రెండోది బద్ధకం, మూడోది మొహమాటం. భయం. ఈ భయపడేటోడు రోజు చస్తాడు. నాకు తెలిసి 365 రోజులకి 380 సార్లు చస్తాడు. ఎందుకంటే నువ్వు ఏడైనా భయపడేటోనివి. ఇంక నువ్వేం చేస్తావు? నీతోని కాదు. మనిషి నాకు తెలిసి ఒకటేసారి పుడతాడు, ఒకటేసారి సస్తాడు. కానీ ఈ భయస్థులు రోజుకొక్కసారి చస్తాడు. ఆఫీస్‌లో పోతే బాస్ కాడ చచ్చుడే, ఇంట్లో పోతే ఇంటి కాడ చచ్చుడే, రోడ్డు మీదకి పోతే ఆడ చచ్చుడే. ఇదే సచ్చుడే ఉంటది. ఇంకేం ఉండదిగ. భయం, భయం, భయం. అమ్మో! వామ్మో! ఓమ్మో! అయితదా? ఎందుకొచ్చిన లొల్లి? నా జాబే చేసుకుంటా. వచ్చిన 10,000 తీసుకుంటా. వద్దు. నాకొద్దు. నాకు ఎక్కువ టెన్షన్ వద్దు. నా భయమైతది. నాకు ఎక్కువ టెన్షన్ వద్దు. నా భయమైతది. ఆ భయంలోనే సస్తాడు. ఈ భయపడేటోని కంటే డేంజర్ గాడు బద్ధకస్తుడు. చూద్దాంలే. ఆ! ఇప్పుడు 'శ్రీనివాస్ వడ్డేమాన్' మాట్లాడితే ఇప్పుడు నేను లేచి కూర్చొని ఇనాలనా? పండుకొని ఇంటే చాలు పటు. ప్లాన్ ఉంది గదా! దోస్తుగాడు వచ్చిండు. అప్పుడు చెప్పేది ఉండే గదా! ఏడికోతాడు మన దోస్తుగాడే గదా! ఇయాల కాకపోతే ఎల్లుండి చెప్తా. ఎల్లుండి కాకపోతే ఆవల్లుండి చెప్తా. మీటింగ్ ఉంది గదా! మీటింగ్ కన్నా వస్తావా అంటే, ఎవడో ఒకడు ఇన్‌స్టాగ్రామ్‌ల లైవ్ పెట్టకపోతాడా చూస్తలే. ఈ లైవ్ పెట్టినోళ్ళు పాపాత్ములు. మిత్రులారా గుర్తుపెట్టుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లు పెడుతుర్రు కొంతమంది మన లీడర్సే. మీకు దండం పెడతాం. గంటలు గంటలు లైవ్‌లు పెట్టొద్దు. 1 మినిట్ లైవ్ పెట్టి క్లోజ్ చేయాలి. మీటింగ్ ఇట్లా జరుగుతుంది అని చెప్పి చూపియాల. ఆ లైవ్ పెడితే నువ్వు ఇంటికాడ ఆడు వండుకొని ఆ లైవ్ చూడడు. వాడు అది చూడడు, ఇది చూడడు. దానికి మళ్ళా ఓ బద్ధకస్తులను తయారు చేస్తున్నాం మనం. ఆళ్ళే లైవ్ పెడతారులే. ఇంకొంతమంది
ఎఫ్ఆర్యు మీటింగ్లు, గోక్రౌన్ మీటింగ్కి వచ్చి జూమ్ మీటింగ్ లాంచ్ చేస్తారు. జూమ్ మీటింగ్లో పొద్దుకులు జూమ్ నడుస్తూనే ఉంటుంది. ఇక ఆయన దార్కారి ఇంటికాడ పోయి పండుకుంటే ఈయన జూమ్ ఆన్ చేసి ఆయనకి ఇంటికాడ కూర్చోబెట్టి వినిపిస్తున్నాం. వాళ్ళు కాదు బద్దకస్తులు, వాళ్ళని తయారు చేస్తే మీది పాపం, వాళ్ళు పాపాత్ములు గారు మీరు. మూడో విషయానికి వస్తే మొహమాటం. ఏదన్నా చెప్పు, నేను చెప్పలేను సార్, నాకు మొహమాట ఎక్కువ, నేను మాట్లాడలేను, నాకు 10 మందిలో వెళ్ళాలంటే నాకు మొహమాటం సార్, గుండె నొప్పి వచ్చినా కూడా నేను చెప్పలేను సార్ పక్కింటి వాళ్ళకి, నాకు అంత మొహమాటం ఉంటుంది సార్ అని. నేను దేవుణ్ణి కోరుకుంటా ఇంకా ఎన్ని రోజుల నుంచి తీసుకుపో అని చెప్పి. ఎందుకంటే నువ్వు మొహమాట పడితే ఎంత ఫీల్ అవుతావు, ఎంత ఇబ్బంది పడతావు, ఎందుకు ఇంత ఇబ్బంది భూమి మీద. ఈ భయం, బద్ధకం, మొహమాటం ఏదైతే ఉందో ఇది మనిషిని శత్రువులు చేసి పడేస్తుంది. దాంతో పాటుగా అసలైన కరోనా కంటే పెద్ద మహమ్మారి, క్యాన్సర్ కంటే పెద్ద మహమ్మారి ఉంది. దాని పేరు 3 అక్షరాల పదం, ఈగో. ఈజీఓ అని, ఈగో. ఈ భయం, బద్ధకం, మొహమాటం ఉన్నటోడన్నా ఎనడన్నా ఒక రోజు వచ్చి బాగుపడతాడేమో, ఎనడన్నా ఒక రోజు మారతాడేమో, ఎనడన్నా ఒక రోజు బిజినెస్ చేసుకొని గెలుస్తాడేమో. కానీ ఈ ఈగో అనేది వచ్చిందంటే మాత్రం ఈ లైఫ్ అంతా ఎత్తిపోతుంది. ఈగో. నువ్వేంది నాకు చెప్పేది? సంజీవ గారు ఉన్నారు. అవును, అయితే అప్లైన్ కావచ్చు, బిజినెస్ ఇచ్చిండు, అయితే రోజు ఆయన కాల్మొక్కల్నా? అవునా బా, రోజు భజన చేయాలన్నా అప్లైంది? మాకు కూడా ఇన్కమ్ వచ్చింది. ఇస్తే ఇవ్వచ్చు, ఆయన బిజినెస్ కాదంటలేము. డౌన్ లైన్ అయితే నువ్వు నాకు ఫోన్ చేయాలి, నువ్వు చేయాలి నాకు ఫోను. నేను అప్లైన్ రా భయ్, నేను చేస్తాను నీకు ఫోన్ రోజు. నీకు అక్కరుంటే నాకు ఫోన్ చేయి రోజు నువ్వు. ఇవి మాటలు. దాసు సార్ ఏమన్నా ఎత్తి వాళ్ళు పెట్టుకొని చెప్తాడు, డౌన్ లైన్ అప్లైన్ ఫోన్ చేస్తే డౌన్ లైన్ బిజినెస్, అప్లైన్ డౌన్ లైన్ ఫోన్ చేస్తే ఇది అప్లైన్ బిజినెస్ అని చెప్పి దాస్ సార్ చెప్తాడు, పూర్ణిమని చెప్తాడు. అరే మనం వింటామా? మనం ఒక కిరీటాన్ని ధరించి ఉన్నాము, దాని పేరు ఈగో. డౌన్ లైన్ ఏంది వాని పిశాత్ ఏంది, అప్ లైన్ ఏంది వాని పిశాత్ ఏంది. ఇక మొత్తం నేనే ధీరుణ్ణి, నేనే సూర్యుణ్ణి, నేనే వీరుణ్ణి. ఎస్పి భార్యలు ఎవరు, గౌతమ్ బాలి ఎవరు? 50,000 వచ్చినాయి నాకు అంటాడు ఆయన, నేను ఈ పిన్నులో ఉన్నా అంటాడు. ఇక సరే, అది అట్లా జరుగుతుంది. సో అట్లా ఉన్నారంటే ఇంకా టాపిక్ పెరిగిపెట్టేటుంది, అది ప్రతిసారి మాట్లాడుతూనే ఉంటాం. సో ఈ పరిస్థితిలో ఉన్న వాళ్ళని భగవంతుడు కూడా రక్షించలేడు. వీళ్ళు ఎట్లుంటారంటే, ఈ కేటగిరీ ఎట్లుంటారంటే, ఓడలో ఉన్నంతసేపు ఓడమల్లన్నా, ఓడ దాడితే బోడమల్లన్నా అనే సామెత ఉంటుంది. ఇక బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో మా దేవుడు, మా రాముడు, మా సూర్యుడు, మా వీరుడు అని చెప్తారు. ఈ అప్లైన్ పొగడం అని చెప్పాడు వాళ్ళని, కానీ పొగుడుతారు. పొగిడి 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 అంత దూరం లేవట్టి అతను ఎత్తిన పడేస్తారు, కింద పడేస్తారు. దానివల్ల ఆ అప్లైన్కి ఇచ్చిన నష్టం ఏం లేదు. కానీ నిన్నటిదాకా ధీరుడు సూర్యుడు అన్నోడు ఇవాళ ఏమైందిరా ధీరుడు సూర్యుడు జోలు చెప్తలేవు నువ్వు అని చెప్పి జనాలు మన గురించి ఏం ఆలోచిస్తారో ఆలోచించండి. రెండోది,
అహం పూరితమైన మాటలు, ఎదుటి వ్యక్తిని ఇబ్బంది కలిగించే మాటలు. నువ్వేం చేయొద్దు, నువ్వేం ఇయ్యకు. కానీ ఎదుటి వ్యక్తిని నొప్పించేటట్టుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను గూడా మీ అందరికీ మళ్ళొక్కసారి క్షమించమని కోరుతున్నా. నా మాటల వల్ల ఎవరికైనా నొప్పించి ఉంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల్లాంటోన్ని. నా ఆలోచన ఒక్కటే ఉన్నది, మీరు బాగుపడాలి. మీరొక సక్రమమైన మార్గంలో మీరు వెళ్ళాలి అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా తప్పిస్తే, ఎవ్వరు ఇక్కడ తప్పుడు వ్యక్తులని నా ఉద్దేశ్యం కాదు. సో, ఇట్లాంటివి జరుగుతున్నాయి. దీన్ని మనం గూడా ఇదే కేటగిరీలో ఉన్నామా? లేపోతే మనల్ని మనం చేంజ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నామా? అనేది నా ఉద్దేశ్యం. సో, నేనెవ్వరిని నొప్పించడానికి మాట్లాడట్లే. సో, మరికొంతమంది బిజినెస్‌లో సీరియస్‌గా పని చేయకపోవడానికి గల కారణాలున్నాయి. ఏంటా కారణాలంటే, వెస్టీజ్‌కి ప్రయారిటీ ఇయ్యరు. పిల్లలకి బూట్లు గావాలంటే కొనుక్కొస్తారు. వెస్టీజ్ బంద్ జేసి. బట్టలు తెచ్చుకోవాలంటే వెస్టీజ్ బంద్ జేసే పోతారు. దావత్ ఉందంటే వెస్టీజ్‌కి పోయే టైం వదిలేసే పోతారు. దోస్తుగాడు రమ్మన్నాడంటే వెస్టీజ్ వదిలేసే పోతారు. ఇంకా ఏ ఇతర పనైనా సరే వెస్టీజ్‌ని వదిలేసే పోతారు. సార్ ఏంటి సార్ ఈరోజు ఈ పని ఉంది, మీటింగ్ ఉంది, రారా సార్, వండర్‌ఫుల్ మీటింగ్ నడుస్తుంది కదా సార్, రండి సార్ అంటే, అయ్యో సార్ ఏం మాట్లాడుతున్నారు, జాబ్ ఉంది కదా సార్ అంటారు. అరే జాబ్ ఉంటే ఎంత మీ జీతము? 20,000, 30,000, 20,000 పని చేస్తారు. మా రాధా కాంతారావు మేడం ఇన్‌కమ్ 1,50,000. ఏం పని చేస్తారంటే ఇంట్లో ఉంటుండే. శారీసో, అవో స్టిచ్చింగో ఏదో చేస్తుండే. మరి ఎట్లా పెరిగింది ఇన్‌కమ్? నేను జెంట్స్ గురించి మాట్లాడట్లే. నేను 2012లో మీటింగ్ అటెండ్ అయ్యాను చెన్నైలో. సో, అంతా అయిపోయిన తర్వాత మనోడు డిసైడ్ అయిండు. నేనొక మాట మాట్లాడుతున్నా. చాలా మంది ఇగో హర్ట్ అవ్వచ్చు. కానీ రెడీగుండండి అని తీరుతా అని చెప్పిండాయన. అరే! ఏందీయన ఇట్లా మాట్లాడుతుండు అని అనుకున్నా. ఈ హాల్‌లో కొన్ని వేల మందున్నారు. అందులో పాయింట్ ఏసుకున్న ఆడోళ్ళు చాలా మందున్నారు అని చెప్పిండాయన. ఆడపిల్లలు సంపాదిస్తన్నారురా, లక్షన్నర. నువ్వు ఏం జేస్తున్నావో చెక్ జేసుకోపో అని చెప్పిండాయన డైరెక్ట్‌గా. మనం నిమ్మకాయలు నిలబెట్టే పరిస్థితిలో ఉంటాం. ఇన్‌కమ్ గురించి ఆలోచించం. సో, మిత్రులారా, మనం మనల్ని మనం చూపించుకోవాలంటే షర్ట్ వల్లనో, పాయింట్ వల్లనో కాదు. నీ కలేజ వల్ల వస్తది. నీ డ్రీమ్, నీ డిజైర్ వల్ల వస్తది. నువ్వు దేని మీద పెట్టే టైం ప్రయారిటీ వల్ల వస్తది. నువ్వు ఇచ్చే ఇంపార్టెన్స్ వల్ల వస్తది. ఇప్పుడు మన ఇంట్లో ఏదో అప్పలు చేస్తన్నారు. దానికి ఏదో శనగపప్పు లేదని చెప్పారు. బయట వర్షం పడుతుంది ఫుల్లుగా. పోయి తీసుకురాపో కొంచెం అంటే పోతారా మీరు? హెట్! వర్షం వస్తుంటే శనగపప్పు అంటావు. శనగపప్పు దానా. పోనిప్పుడు. వర్షం పోయినాక తీసుకొస్తా అన్నాం. మీ పిల్లోడికి మస్తు ఏడుస్తుండు. నాకు పిజ్జా కావాలి, పిజ్జా కావాలి, పిజ్జా కావాలని. అదే వర్షం వస్తుంది. పోతామా? నీ 2 నీకిస్తారు. "అరేయ్! పో సపరాట లోపలికి. పిజ్జా లేవు, బర్గర్ లేవు" అంటాం. ఎందుకు వర్షం వస్తుంది బయట అని. అదే మీ ఇంట్లో ఒక వ్యక్తికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. బీభత్సంగా వర్షం వస్తుంది. "ఏ ఉండు నాన్న జరసేపు ఉండు. అమ్మ జరసేపు ఉండు. అక్క జరసేపు ఉండు.
వర్షం వస్తుంది ఎట్లా పోవాలి అంటావా? మొత్తుకుంటా ఓ కొడుకా, ఓయమ్మ అని చెప్పి మొత్తుకుంటా తీసుకుపోయి ఎత్తుకొని పరిగెత్తుతాను. ఇట్లా వెస్టీజ్ జై సంవత్సరంలో గెలుస్తావు. అన్నం తింటే అన్నం అరగడానికి నడిచినట్టు నడిస్తే వెస్టీజ్ గెలుస్తావా నువ్వు? దానికి జోలు చెప్తాం మళ్ళీ మనం. ఒకప్పుడు బాగా నడుస్తుండేనా వెస్టీజు. జరంత కింద మీద అయింది జర. కింద మీద వెస్టీజ్ కాలే కాక నువ్వైనావు. వెస్టీజ్ కింద మీద కాలేదు ఆడనే ఉంది. ఆ కింద మీద అయినోడు ఎవరంటే ఈ మాటలు అన్నోడే కింద మీద అయింది, అంత మించింది ఏం లే. మేమేం కింద మీద కాలే. పురుషోత్తం దాస్ గారు కింద మీద కాలే. మిగతా డియూసిడి లీడర్లు అందరూ ఎవరు కింద మీద కాలే. వాడెవడో సాల్జాలపోడు చెప్తున్నాడు, నమ్మితే మీ కర్మ. ప్రయారిటీ ఇవ్వండి వెస్టీజ్కి, అప్పుడు గెలుస్తారు మీరు. రెండో విషయానికి నేను టైం లేదండి, నాకు టైం లేదు. నాకు టైం దొరికినప్పుడు నేను చేస్తాను వెస్టీజ్ని. చేయొద్దు మీరు. టైం దొరికినప్పుడు చేసే బిజినెస్ కాదు వెస్టీజ్. టైం దొరికించుకొని చేసే బిజినెస్. ఎందుకంటే నన్ను అడుగుతే మీరు వెస్టీజ్ చేయొద్దు, ఎందుకు చేయాలి? వెస్టీజ్ చేస్తే మామూలు కష్టాలు రావు. వెస్టీజ్ చేయబట్టి 5 ఏళ్ళు అవుతుంది. రూ. 164 ఇన్కమ్, రోడ్డు మీద తిరగటోని ఇవాళ నెలకు 10 లక్షలు సంపాదించుకుంటున్నా. వెస్టీజ్ వల్ల పైసలు 10 లక్షలు వస్తున్నాయి. ట్యాక్స్ కట్ అవుతుంది రూ. 70,000, జిఎస్టీ కడుతున్న 1,50,000. మీరు చేయొద్దు వెస్టీజ్. వెస్టీజ్ చేయడం వల్ల చేయకముందు ఒకటి సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కొని మూలకేసి పాతింప సామాన్ అమ్ముదాం అనుకున్న బైకుని తెచ్చుకొని రిపేర్ చేయించుకొని వెస్టీజ్ బిజినెస్ స్టార్ట్ చేసిన. ఇవాళ వెస్టీజ్ చేయబట్టి 5 ఏళ్ళు అవుతుంది. ఓ జావా బైక్ కొన్నా 3.5 లక్షలు పెట్టి, 22 లక్షలు పెట్టి స్కోడా కొన్నా, ఫ్యామిలీ కోసం ఇండివర్ కొన్నా, నా డ్రీమ్ కోసం 75 లక్షలు పెట్టి బెంజ్ కార్ కొన్నా, 3 కార్లు. ఎంత అమ్మ గోల గోల అవుతుంది. మీరు చేయొద్దు వెస్టీజు. వెస్టీజ్ లేనప్పుడు సింగిల్ బెడ్రూమ్లో జీవించటోని హ్యాపీగా ఉండేది లైఫ్. ఆయలటికే ఉప్పులు, ఆయలటికే పప్పులు కొనుక్కొచ్చుకుంటోని. ఇలా వెస్టీజ్ పుణ్యమా అని వెస్టీజ్ రావడం వల్ల 2.5 కోట్ల ఇంట్లో ఉంటున్నా. ఎన్ని బాధలు పడుతున్నా చూడండి. వెస్టీజ్ కంటే ముందు 12 తులాల బంగారం మొత్తం అమ్ముకున్నా. ఇలా వెస్టీజ్ వల్ల 1/2 కిలో బంగారం కొనుక్కున్నా. ఎన్ని కష్టాలు వస్తాయి వెస్టీజ్ చేస్తే, ఎన్ని బాధలు ఉంటాయి వెస్టీజ్ చేస్తే. మీరు చెయ్యొద్దు వెస్టీజు. వెస్టీజ్ లేకపోతే ఈ నుంచి గాడికి, గా నుంచి వీడికి ఎవడన్నా బండి మీద తీసుకుపోతారేమో, లిఫ్ట్ లిఫ్ట్ అని అడిగిన. ఇలా వెస్టీజ్ బిజినెస్ వల్ల థాయిలాండ్ తిరిగినా, దుబాయ్ తిరిగినా, ఖత్తర్ తిరిగినా, ఇరాన్ తిరిగినా, ఇట్లా దేశాలు తిరగాల్సి వస్తుంది ఈ వెస్టీజ్ చేయడం వల్ల. సో కాబట్టి మీరు వెస్టీజ్ చేయొద్దు. మీరు టైం దొరికించుకోవద్దు. మీరు వెస్టీజ్ అసలే చేయొద్దు. ఇన్ని బాధలు మీరే ఆడబడతారు, మేము కాబట్టి పడుతున్నాం. ఆ దాస్ సార్కి నాకంటే ఎక్కువ బాధలు ఉన్నాయి. పోయి ఆంధ్రాలోనే ఉన్నాడు 10 రోజులు అయిపోయి. ఏంది సార్ తెలంగాణ వస్తలేవు అంటే, వస్తా జర వస్తాయి కదా, నువ్వు జర నువ్వు పని చేసుకో, నేను కూడా పని చేస్తున్నా అంటుంది. ఎన్ని బాధలు ఉన్నాయి చూడండి. ఇన్ని బాధలు పడడానికి మీరు టైం దొరికించుకోవాలనా? ఊరికే జాబ్ చేస్తే సరిపోదు. హ్యాపీగా వచ్చే 20,000, 30,000 జీతంతో ఎక్కడ ఖర్చులు అక్కడ పోయినాక ఆ 2,000 దాచిపెట్టుకుంటాం. ఎవడన్నా చుట్టం ఫోన్ చేసి బస్ స్టాండ్‌లో దిగినా, ఇంటికి వస్తున్నా, లొకేషన్ పెట్టంటే, అరెరెరె! నువ్వు వచ్చిన వారం నేను లేను రో రామచంద్ర, నేను యాదగిరిగుట్ట పోయినా, రేపటిదాకా రానురా అని చెప్పాలి మనం. వాడు ఎటన్నా పోని, ఏదన్నా పోని, చుట్టం అని మన ఇంటికి వచ్చిన పాపానికి, ఫోన్ చేసిన పాపానికి అది జోలి చెప్పాలి మనం. గిన్ని చెప్పేది ఇడిచిపెట్టి నువ్వు టైం దొరికించుకొని నువ్వు వెస్టీజ్ చేస్తావా? ఎంత పాపం మాట. తర్వాతది చాలామంది అంటారు, వెస్టీజ్‌లో నేను చాలా మందిని చూషినా, ఎవరు గెలవలేదు. నేను గెలుస్తానన్న నమ్మకం నాకు లేదు. నిజమే నువ్వు చెప్పింది 100%. నేను ఇంతసేపు మొత్తుకున్నది అదే కాదు మరి. నువ్వు ఎవడో ఇకారం తప్పిందని చూసినట్టు నువ్వు. అది మా తప్పు కాదు కదా!
రా నాతో పాటు తిరుగుదాం 6 నెలలు. ఎందుకు రాదో చూద్దాం. నిజమే నువ్వు చెప్పింది 100% నిజమే కావచ్చు. నేను వెస్టేజ్‌లో చాలా మందిని చూషినా. వాళ్ళెవరు గెలవలేదు. మరి నేను గెలుస్తానన్న నమ్మకం నాకు లేదు అనంటే, ఒక స్కూలుంది. అందులో 30 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒక సార్ పాఠాలు చెప్తున్నాడు. కానీ అందులో ఫస్ట్ ర్యాంక్ ఒక్కడే వస్తాడు. మరి టీచర్ పోయి వాని చెవిలో చెప్పిండా? ఎందుకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిండతను? చెప్పే వ్యక్తి ఎంత సీరియస్‌గా చెప్పిండో, వినే వ్యక్తి కూడా అంతే సీరియస్‌గా విన్నాడు కాబట్టి. మరి మిగతా వాళ్ళెందుకు రాలేదు? ఎగ్జాంపుల్. ఒక స్కూల్‌లో ముగ్గురు పీపుల్ ఉన్నారు. సో, ఒకటి క్లెవర్ స్టూడెంట్, రెండోది యావరేజ్ స్టూడెంట్, మూడోది పూర్ స్టూడెంట్. పూర్ స్టూడెంట్ దగ్గరికెళ్ళి నువ్వు వెస్టీజ్ గురించి అడిగినావు. ఏం చెప్తాడు? సారీ స్కూల్ గురించి అడిగినావు. ఏం చెప్తాడు? ఇంత బద్మాషి స్కూల్‌ని నేనేడ చూడలే. నువ్వు నన్ను అడిగినావు కాబట్టి నువ్వు బతికిపోయినావు లేకపోతే చచ్చిపోయేటోనిరా నువ్వు అని చెప్తుండే. అదే యావరేజ్ స్టూడెంట్ ఏమంటాడు? ఓకే. పాస్ అయితావు పో. అదే క్లెవర్ స్టూడెంట్ ఏం చెప్తాడు? ఎక్స్‌ట్రార్డినరీ డిసిషన్. నువ్వు చాలా అద్భుతమైన డిసిషన్ తీసుకున్నావు. ఈ స్కూల్ అనేది పర్ఫెక్ట్. నీకు డ్రీమ్ ఉంటే, నీకు డిజైర్ ఉంటే, నీకు చదువుకోవాలన్న కోరిక ఉంటే, ది బెస్ట్ స్కూల్ ఇదే చూడు అని చెప్తాడు. ఎవరిది నమ్ముతావు నువ్వు? థింక్ యువర్ సెల్ఫ్. డిసైడ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎవరినో చూస్తే పాపం మాకెందుకు కడతావు? నువ్వు చూసింది ఒక పాపాత్ముడిని. అతనికి వెస్టీజ్ గురించి క్లారిటీ ఉంటే అతను వెస్టీజ్ ఎందుకు వదిలేస్తాడు? అతను కరెక్ట్‌గా పనిచేస్తే వెస్టీజ్‌లో డబ్బెందుకు రాదు? సో, అది. నేను చెప్తే ఎవరు వినరండి. నేను చెప్పాలని మస్తు ట్రై చేశాను. నేను చెప్తే ఎవరు వింటలేరు. వినరు గూడా. ఓహ్! అంటే నువ్వు మనుషులకు చెప్పట్లేదా ఏమి? దౌర్భాగ్యమైన పరిస్థితి ఏందంటే, ఒక కుక్క కుక్కను చూసి భయపడదు. ఒక నక్క నక్కను చూసి భయపడదు. ఒక పులి పులిని చూసి భయపడదు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చూసి భయపడతాడు. కొరుకుతాడురా నాయన మింగేస్తాడు అనుకుంటాడు. మరి ఏమనుకుంటాడో తెలీదు. అరే నువ్వు ప్లాన్ వినరాళ్ళు. నువ్వు వాళ్ళు వినకంటే ముందు ఇది చెప్పేసాడు ముందే. వాళ్ళు విననే వినరు. నేను చెప్పి చెప్పి సాలు అయిపోయింది. ఏడింటరాళ్ళు? ఏమో భాయ్ సాబ్ మరి మాకైతే తెలవదు. భగవంతుడి ఆశీర్వాదం వల్ల మా బిజినెస్‌లో అయితే కొన్ని లక్షల మందున్నారు. మరి వాళ్ళెట్లా ఇన్నారో, మరి ఎట్లా నచ్చిందో వాళ్ళకి తెలవదు. మాకైతే కొన్ని లక్షల మంది బిజినెస్‌లో వచ్చారు. కొన్ని లక్షలలో ఇన్‌కమ్ సంపాదించుకుంటున్నాం. నీ మనస్తత్వం ఎట్లుంది? నీ ఆలోచన విధానం ఎట్లుంది? ఒక ముసలావిడ ఉంది. మొన్న మందులియడానికి పోయినా ఆమెకి. మన సప్లిమెంట్స్ ఆల్‌మోస్ట్ 6 నెలలు, 7 నెలలు అయితుంది వాడబట్టి. ఇస్తానే ఉన్నాం. వాళ్ళ కొడుకు అంటుండు, "అమ్మ నువ్వు వాడే, అమ్మ నువ్వు వాడే అవి మంచిగుంటాయి. అమ్మ నువ్వు వాడే" అంటాడు. ఆమేమంటది తెలిసేనా? "ఏ మందులో ఈ మందులు పాడుగాను మందులకు అగ్గిదలుగా. ఆ గోలీలు గోలీలని అర్ధ కిలో గోలీలేస్తే అయి మింగి పాడు చేసింది. అదేదేదో నాటు మందులంటే అవి మింగి పాడు చేసినియి. ఇగో, ఇగో, ఇగో ఇప్పుడు ఈయన నుంచి తెచ్చి 7 నెలలు, 6 నెలల పొద్దాయి ఇవి మింగుతిని. ఏడ మందులు పాడైతాయి, ఏడ మందులు పనిచేస్తాయి." యేసుకుంటున్నా బిడ్డ. రోజు 3 సార్లు నువ్వు చెప్తున్నావు గట్లే యేసుకుంటున్నా. నువ్వు తగ్గుతదా నీకెప్పుడన్నా? నేను మొన్న చెప్పొచ్చిన లాస్ట్‌కి. అమ్మ నీకు దండం పెడతా ఇంగ నువ్వు వాడకు. నీకు తగ్గవు. నీకు తగ్గవు బైసాప్ ఈమెకు నెలకు 4, 5 వేల రూపాయలు పైసలు దండగ. ఈమె మైండ్ సెట్ మంచిగా లేదు. ఏం మందులు వాడతాయి? మంచినీళ్ళు చేతిలో పోసుకొని మంత్రిచ్చి లోపల పోసుకుంటే తగ్గే పరిస్థితి ఉంటది. అది మన మైండ్ సెట్.
నువ్వు మంచి కొడుకు నువ్వు కానీ మంచి తల్లి లేదు బైసాబ్. ఇక నువ్వు నన్ను పిలువకు నెక్స్ట్ టైం అని చెప్పిన. మన ఆలోచన కూడా అంతే. నువ్వు ఏది అనుకుంటావో అది జరుగుతుంది. ఏ మందులు పాడు కానీ మందుకు అగ్గిదాలు కానీ నువ్వు పావు కిలో మింగితే తగ్గుతాయి. నీ మైండ్ లోడ్ పెట్టుకొని నువ్వు వచ్చి పని చెప్తే, నువ్వు వచ్చి ప్లాన్ చెప్తే జాయిన్ అవుతారు నీ దగ్గర. ఎవరు లేరు భూమి మీద, నువ్వే ఉన్నావు అని. మెడిసిన్ పని చేసేది 10% మాత్రమే, మిగతాదంతా మైండ్ సెట్. భగవంతుడా, నేను ఈ యొక్క ప్రోడక్ట్ వాడుతున్నాను, ఇవి నాకు పని చేయాలా, నాకు అద్భుతమైన రిజల్ట్ రావాలా, నా ఆరోగ్యం మంచిగా కావాలా, అందుకోసం నేను మంచి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని వాడుతున్నా. నీ దయ, నీ ఆశీర్వాదం, నేను స్టార్ట్ చేస్తున్నా. నేను వాడుతున్నా, నాకు తగ్గబోతుంది, నేను వాడుతున్నా, నాకు తగ్గుతుంది. మైండ్ సెట్ చేసుకొని వాడడం స్టార్ట్ చేయాలి. డాక్టర్లు కూడా ఇదే చెప్తారు, కావాలంటే అడగండి. నీ మైండ్ సెట్ 90% పనిచేస్తే 10% మెడిసిన్ పనిచేస్తుంది. గంట సేపు ఆయన ఎత్తి కొట్టుకో అని చెప్తాను మైండ్ సెట్ గురించే. ఇంకొంతమంది చెప్తారు, వెస్టీజ్లో నిజంగా డబ్బులు వస్తున్నాయా బైసాబ్? అవును, ఆడ చాలా చెప్తారు. నిజంగా వెస్టీజ్లో డబ్బులు ఉన్నాయా, వస్తున్నాయా? ఏమో బైసాబ్, మాకైతే కంపెనీ అయితే నెలకు 10 లక్షలు ఇస్తుంది. డబ్బులు ఉండబట్టే ఇస్తుందేమో మరి. డబ్బులు లేకుండా అయితే పైసలు అయితే ఇయ్యదు కదా. రెండోది, మేమైతే ఇల్లులు కొన్నాం, కార్లు కొన్నాం, ఇవన్నీ అటముక్కలు అయితే కావు, డబ్బులతోటే కొన్నాం. వెస్టీజ్ డబ్బులు ఇచ్చింది కాబట్టే కొన్నాం. ప్రతి నెల ప్రోడక్ట్ కొనాలనా వెస్టీజ్లోకి వస్తే? అయ్యో, ఎవరు కొనాలి? కొనొద్దు, అవసరం లేదు. నువ్వు పండ్లు తోమాలంటే కొనుక్కో, రోజు స్నానం చేయాలి కావాలంటే కొనుక్కో, స్నానం చేయాలంటే కొను. అవేమో రాస్తాం కదా, క్రీములు రాయాలా, పౌడర్ వేసుకోవాలా, బ్రష్లు, సప్లిమెంట్స్, ఇవన్నీ రోజు మింగాలంటే కొనుక్కోండి, లేకపోతే అవసరం లేదు. ఇంకో క్వశ్చన్ అడుగుతారు, వెస్టీజ్లో చేరుతానంట ఊకే మీటింగ్లకు రావాలంటగా, పొద్దుగాల 6 గంటలకి లేపి సతాయిస్తారంటగా. ఆదివారం దొరికితే ఇక మేము ఇంట్లో కాడ ఉండకుండా మీటింగ్ అని మీటింగ్ చెప్తారంటగా అందరూ. ఈ మీటింగ్లు కంపల్సరీ రావాలా వెస్టీజ్లో? రావద్దు, అసలు రావద్దు. వెస్టీజ్లో నువ్వు రావద్దు. వెస్టీజ్లో నువ్వు గెలవాలంటే, వెస్టీజ్లో నువ్వు డబ్బు సంపాదించుకోవాలంటే, వెస్టీజ్లో నీ కలలని నువ్వు నిజం చేసుకోవాలంటే, వెస్టీజ్లో కాదు, నీ ఖాందాన్లో నువ్వు ఒక తోపు ఖాన్ లెక్క నువ్వు నిలబడాలంటే మీటింగ్స్కి రావాలి. అవేవి లేకపోతే ఎందుకు రావాలి? అవసరం లేదు. నువ్వు డ్రీమర్ అయితే, నువ్వు డిజైర్ పర్సన్ అయితే, నువ్వు ఫుల్ఫిల్ చేసుకోవాలని ఆలోచన నీకుంటే రా, లేకపోతే రాకు. ఇప్పుడు జూమ్లో గంట సేపు నుంచి 3 గ్లాసుల నీళ్ళు తాగకుండా మొత్తుకుంటున్నాను నేను. కొంతమంది అనుకుంటారు, అబ్బాయి ఏం చెప్తుండ్రా మనోడు. మా రాజు సార్ కూడా వింటుండు, చేయి పెట్టుకొని మరి. సో అమ్మ ఎంత చెప్తుండు మా సార్, ఇట్లా చెప్తున్నట్టు. కానీ కొంతమంది దుప్పట్ల నుంచి ఇంకా దుప్పట్లే తీయలే. మరి వాళ్ళని ఏమనాలి? ఆలోచించండి. మేము చెప్పేది ఒకటే ఉంటది, వినేటోళ్ళకి వివిధ రకాలుగా కనిపిస్తుంది, అది వినిపిస్తుంది. 8 to 11 ప్రోగ్రామ్ పెట్టాము. పొద్దుగాల 8 గంటలకే బయటకు పోవాలా, నైట్ 11 గంటల దాకా పని చేయాలని చెప్పి ప్యాషనెట్గా పెట్టుకొని పని చేస్తూ ఉన్నాము. అందరు ఇంప్లిమెంట్ చేయాలని ఏమున్నది?
ఇంప్లిమెంట్ చేసినోడు గెలుస్తాడు, ఇంప్లిమెంట్ చేయనోడు సంగతి నాకు తెలియదు. ఎగ్జాంపుల్ నల్గొండ నుంచి సీను గారు ఉన్నారు, డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. స్టార్ డైరెక్టర్లో ఉన్నారు, పొద్దుగల కమిట్మెంట్ అంటే కమిట్మెంట్లో వెళ్తారు. నైట్ 11 గంటలకు రా స్వామి అంటే 1 గంటకు వస్తుండే ఆయన. అరే వాళ్ళు అట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంప్లిమెంట్ చేయనోళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళ గురించి మనం మాట్లాడట్లేదే. సార్ వెస్టీజ్లో ఓకే సార్, మీరు గెలిచారు బాగుంది, కానీ నేను గెలుస్తానా సార్? చాలా మందికి ఇదే డౌట్ పెట్టుకొని పనిచేస్తారు. వెస్టీజ్లో చాలా మందికి ఇదే డౌట్ ఉంది, సార్ మీరు గెలిచారు కానీ నేను గెలుస్తానా సార్? నీ ఆలోచన విధానం గెలిచే వ్యక్తుల్ని చూసావనుకో గెలుస్తావు, ఓడిపోయినోని పట్టుకున్నావు అనుకో ఓడిపోతావు. జడ్చర్ల నుంచి రాఘవేందర్ సార్ అని ఉన్నారు ఇప్పుడు జిమ్లో. సో ఆయన ట్రాఫిక్లో వర్క్ చేశారు, గవర్నమెంట్ ఎంప్లాయీ, డబ్బులు ఉన్నాయి. వాళ్ళ మేడం వర్క్ చేస్తుంటే ఎందుకులే ఇవన్నీ వద్దు, నువ్వు ఆ తలకాయ నొప్పి చేయకు, అవసరం లేదు అని. కానీ ఈరోజు 4-5 కాటన్లు కొనుక్కొని శంషాబాద్లో ట్రైన్లో పెట్టుకొని జడ్చర్ల తీసుకుపోయి మూవ్ చేశాడు. సార్ వస్తాయా సార్, నిజంగా అవుతుందా సార్ అన్న వ్యక్తి. మరి ఎట్లా చేస్తుండొచ్చు? డబ్బులు రాకుండానే చేస్తుండొచ్చా? ఆలోచించండి మిత్రులారా, డబ్బులు రాకుండానే చేస్తున్నారు జనాలు ఇవన్నీ. సో సబ్జెక్ట్ చాలా పెద్ద ఉంది, టైం చాలా తక్కువ ఉంది. సో కాబట్టి ఇవన్నీ క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. నేను ఫైనల్గా మీతో ఒకటే చెప్పేది, ఇంతసేపు నేను చెప్పిన విషయాల గురించి మీతో ఫైనల్ సిచ్యువేషన్ ఏముందంటే, నేను చెప్పిన ఈ 1 అవర్ సెషన్ ఏదైతే ఉందో అన్ని జీవిత సత్యాలే మాట్లాడినా, ఏది కూడా పొరపాటు అయితే మాట్లాడలేదు. ఇవన్నీ మీ అందరికి ఉపయోగపడేటివే. జీవితంలో మీరు గెలవాలంటే ఎవరి మాట నమ్మాలి, ఎవరితో మమేకమై పని చేయాలి, ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా మనకు తగినట్టుగా ఎట్లా మలుచుకోవాలి, భయాన్ని బద్ధకాన్ని ఎట్లా విడనాడాలి, మొహమాటం లేకుండా ముందుకు ఎట్లా వెళ్ళాలి, ఎప్పుడు ఇట్లా వెళ్తే మనం ఎంత తొందరగా సక్సెస్ అవుతాం అనేదే నేను మీతో డిస్కస్ చేశాను. ఇంత చెప్పిన తర్వాత కూడా రామాయణం అంతా విని మళ్ళా రాముడు సీత కాడికి వస్తే గాడ్ బ్లెస్ యూ, మిమ్మల్ని భగవంతుడు రక్షించాలని కోరుకుంటాను. ఇంత ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చిన నా అప్లైన్ దాసు సరణ్ పూర్ణిమ మేడం గారికి నేను ఒకసారి స్పెషల్ థ్యాంక్ తెలియజేస్తాను. ఇంత ఓపికగా ఈ గంట సేపు నన్ను భరించిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. కొంతమంది ఏంద్రా పోయి లొల్లి అనుకుంటోళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో అరే బ్రహ్మాండంగా చెప్పారు కదా అని కొంతమంది అనుకున్నారు. సో కొంతమంది ఏదో నడుస్తుంది అనుకున్నారు. సో మీరు ఎలా తీసుకున్నా మీరు బాగుండాలన్న ఆలోచన నాది. సో మీరందరూ బాగుపడాలి, మీరందరూ గెలవాలి, మీరందరూ ముందుకు నడవాలని, మీరందరూ పట్టిందల్లా బంగారం కావాలి, వెస్టీజ్లో కార్లు కొనాలి, లక్షలలో ఇన్కమ్ సంపాదించాలని కోరుకునే వ్యక్తులలో మీ తల్లిదండ్రుల తర్వాత మీ అప్లైన్లతో పాటు మేము కూడా ఉన్నాం. అందుకే నా వాళ్ళు అన్న ఒక ఆలోచనతో ఈ గంట సేపు మీ గురించి మాట్లాడడం, ఈ జీవితం గురించి, బిజినెస్ గురించి మాట్లాడడం జరిగింది. సో ఏదైనా మీ మనసు నొప్పించి ఉంటే మనస్ఫూర్తిగా నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. సో సర్వే జన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండ్ బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.